అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ కు తెరలేచాయి. తాజాగా కర్ణాటక అధికార పార్టీ పంచాయతీ ఢిల్లీ హైకమాండ్ కు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నేటికి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం సీఎం సిద్దరామయ్యను మార్చాలంటూ ఈ రోజు రాత్రి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రంలో డీకే శివకుమార్ కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యే కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో సీఎం మార్పు ఊహాగానలే అంటూ సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. మొత్తానికి కర్ణాటకలో మరొకసారి ఆసక్తికర పరిణామాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో కర్ణాటక కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరగబోతోంది, నెక్స్ట్ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారబోతా ఉంది. ఎందుకంటే కర్ణాటకలో అధికారానికి వచ్చి సుమారు 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన సమయంలో డీకే శివకుమార్ చాలా కీలక పాత్ర పోషించారు. సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి శరవిధాల డీకే శివకుమార్ ప్రయత్నించారు. ఒక రకంగా అక్కడ పార్టీ కర్ణాటకలో అధికారం ఉందంటే ఆ డీకే శివకుమారే ప్రధాన కారణం అని చెప్పారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అందరూ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పేసి భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి మరొక సీనియర్ నాయకుడు మాజీ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్దరామయ్య ఒక్కసారి అనూహ్యంగా తెరపైకి రావడం, అతన్ని ముఖ్యమంత్రి చేయడం, ఆ ముఖ్యమంత్రి చేసే సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరిని పిలిపించుకొని సో చెరో 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామని చెప్పడంతో అప్పుడు సమస్య సద్దుమణిగింది. సో సిద్దరామయ్య సీనియర్ కాబట్టి, గతంలో ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి సిద్దరామయ్యకు మొదటగా అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు సిద్దరామయ్యకు ఇచ్చిన గడువు ముగిసింది. సో సుమారుగా ఈ నవంబర్ తోనే 2.5 సంవత్సరాలు ముగుస్తా ఉంది. ఇక దీంతో డీకే శివకుమార్ వర్గం ఒక్కసారిగా శివకుమార్ ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి డీకే శివకుమార్ వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తోంది. సో ఈ 2 రోజులలో చాలా కీలక పరిణామాలు సంభవించాయి. ముఖ్యంగా డీకే శివకుమార్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా సమావేశమై ఢిల్లీకి వెళ్తున్నారు. సో ఇప్పటికే ఢిల్లీ బాట పట్టినట్టుగా తెలుస్తోంది. మీరు ఏదైతే మాట ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చారు. సో దాన్ని నిలబెట్టుకోండి అని చెప్పేసి కూడా కొంత అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు డీకే శివకుమార్. అదేవిధంగా డీకే శివకుమార్ తమ్ముడు కూడా మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవైపు నిన్నమన్నటి వరకు యాక్టివ్ గా ఉన్నా కేవలం ఇంటికి పరిమితమై ఇంటి నుంచే మొత్తం కూడా ఈ యొక్క పవర్ షేరింగ్ గేమ్ ను స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితి అధికారానికి వస్తుందో రాదో. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ, జేడీఎస్ 2 కూడా కాచి కూర్చున్నాయి. సో ఇప్పుడు రాకపోతే మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదనే ఒక ఉద్దేశంలో డీకే శివకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తనకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని అధిష్టానంపై తన వర్గంతో ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల ఢిల్లీ వెళ్ళిన క్రమంలో కూడా డీకే శివకుమార్ సంబంధించి కొంత సంప్రదింపులు జరిపారు. అదే సందర్భంలో సిద్దరామయ్యతో కూడా అధిష్టాన సంప్రదింపులు జరిపింది. సో అల్టిమేట్ గా ఒక నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ ఇరు వర్గాలు ఇప్పటికైతే సిద్దరామయ్య వర్గం కంటిన్యూ అవుతాని, అదే సందర్భంలో డీకే శివకుమార్ వర్గం తమ నేతను సీఎం చేయాలని చెప్పి పట్టుబడుతుండటంతో అధిష్టానాన్ని కూడా ఏం చేయలేని పరిస్థితి. సో మొత్తంగా ఇప్పటికే రీసెంట్ గా జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఓటమి, గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి, రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా పార్టీ రోజు రోజు బలహీన పొందుతా ఉంది. బీహార్ లో కూడా చాలా మొన్న రీసెంట్ ఎన్నికల్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నికలపై చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. కానీ అక్కడ కూడా కనీసం పోటీ చేయలేని పరిస్థితి, ఒక రకంగా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు లేనటువంటి ఫలితాలు అక్కడ వచ్చాయి. సో ఇప్పుడు తాజాగా కూడా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో ఉంది. అందులోని దక్షిణాదిలోనే 2 రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, మరొకటి కర్ణాటక. ఇప్పుడు కర్ణాటకలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సో ఈ పవర్ షేరింగ్ గేమ్ కనుక ఏ మాత్రము కాంగ్రెస్ అధిష్టానం కాస్త అటు ఇటు చేసిన మొత్తానికి కర్ణాటకలో అధికార పార్టీయే, కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి. ఎందుకంటే ఒక వైపేమో ఇప్పటికే బీజేపీ, జేడీఎస్
చాలా పరిస్థితి కాంగ్రెస్ జరుగుతున్న పరిణామాలన్నీ ఒక రకంగా గమనిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ కనుక డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే డీకే శివకుమార్ మొత్తం తన వర్గాన్ని కూడా బీజేపీలోకి కలుపుకునేందుకు కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ డీకే శివకుమార్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గతంలో బీజేపీ వల్ల కొంత ఇబ్బంది పడ్డాడు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం పై నమ్మకం ఉంచుకొని ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందని ఒక భరోసాతో ఆశతో ఉన్నాడు. సో అల్టిమేట్ గా రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో అధిష్టానం గనక ఏ మాత్రము కొంత నిర్ణయము ఇంకా తేడా వస్తే ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనగడకే కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లోనే కేసీ వేణుగోపాల్ తో పాటు మల్లికార్జున ఖర్గే స్వయాన కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నట్టు మల్లికార్జున ఖర్గే కూడా స్వతహాగా కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. సో మొదటగా ఇద్దరు నేతలతోని ఖర్గే సంప్రదింపులు జరిపిన తర్వాత అధిష్టానం రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి పరిస్థితులను వివరించి అల్టిమేట్ గా ఈ వారం రోజుల్లోనే ఈ కర్ణాటక కాంగ్రెస్ ఏదైతే ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన అంశంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు బీహార్ ఎన్నికలు సాకుగా చూపి ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత పెండింగ్ లో పెడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే ఇప్పట్లో నెక్స్ట్ 2026లో మార్చి ఏప్రిల్లోనే తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో అప్పటి వరకు సమయం ఉంది కాబట్టి ఈ లోపే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మొత్తం కర్ణాటక కాంగ్రెస్ పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఒక వైపేమో ఎమ్మెల్యేలు అంతా కూడా ఢిల్లీకి వెళ్ళాలని అందులోనూ ఇప్పుడు కొత్తగా సామాజిక వర్గ కోణాలు వస్తాయి. డీకే శివకుమార్ తన ఒక్కరిక వర్గానికి సంబంధించిన అందరి ఎమ్మెల్యేలు కూడా మొత్తం కూడా ఢిల్లీకి పంపించి ముఖ్యమంత్రి కోసం ముఖ్యమంత్రిగా ఏదైతే తను ఉన్నారో ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి తన వర్గం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా కీలకంగా మారబోతా ఉంది. సో ఈ మొత్తం ప్రతి క్షణక్షణం కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న పరిణామాలను కూడా ఇటు బీజేపీ జేడీఎస్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న సందర్భాన్ని సమయాన్ని బట్టి ఏదైనా అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో కూడా ఉన్నది. సో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత సిద్దిరామయ్యను పక్కన పెట్టి డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేసేందుకు కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రకంగా ఇప్పటికే డీకే శివకుమార్ కూడా కొంత సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. సిద్దిరామయ్యను కొద్దిగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సిద్దిరామయ్యను ఒప్పించే బాధ్యతను కూడా స్వయాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. సో మల్లికార్జున ఖర్గేతో త్వరలోనే 2-3 రోజుల్లోనే సిద్దిరామయ్యతో భేటీ అయిన తర్వాత మొత్తం ఫైనల్ డిసిషన్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సరే, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.